హాయ్ అండి. ఈరోజు కాకరకాయ రెసిపీ చూపిస్తున్నానండి. అది కూడా పల్లీ మసాలా స్టఫింగ్‌తో అనమాట. చాలా బావుంటుంది. ఈ పల్లీ మసాలా స్టఫింగ్ వలన అసలు ఈ కాకరకాయలో చేదనేది తెలియదనమాట. సో, దీనికోసం అండి ఫస్ట్ కాకరకాయలని తీసుకోవాలి. అలాగే ఇలా చూపించినట్లుగా లోపల విత్తనాలు తీసుకోవాలండి. ఈ సైజులో తరుక్కొని. సో, నేను విత్తనాలని కూడా పక్కకు పెట్టుకున్నాను. అవి నేను మళ్ళీ వాడతానండి. సో, ఇప్పుడు తరుక్కున్న వీటి మీద మనము ఉప్పు చల్లేసుకొని మొత్తం ఇలా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనము ఆవిరి మీద వీటిని ఫస్ట్ ఉడికించుకోవాలండి. సో, నేనైతే రైస్ కుక్కర్‌ని వాడుతున్నాను. మీరు స్టవ్ మీదైనా ఇడ్లీని ఉడికించుకున్నట్టు లేదంటే ఏదైనా పాత్రలో వాటర్ వేసేసి వీటిని పెట్టుకోవచ్చు. సో, ఇలాగా అన్నీ కూడా బాగా ఉడికిపోయాయండి. దీంట్లో పల్లి స్టఫింగ్ కోసము ఇప్పుడు ఒక ప్యాన్‌లో కొంచెం ఆయిల్ వేసేసుకొని పల్లీలు వేసుకోవాలండి. అంటే మీరు తీసుకున్న కాకరకాయల స్టఫింగ్‌కి సరిపడా మనము పల్లీలు తీసుకోవాలి. సో, నేనైతే ఇవిన్ని తీసుకున్నానండి. సో, ఇవి బాగా వేగిన తర్వాత మిక్సీ జార్‌లోకి వేసేసుకున్నాను. సో, ఇప్పుడు ఇదే ప్యాన్‌లో కొంచెము ధనియాలు, అలాగే జీలకర్ర వేసి ఒకసారి వేపానండి. తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్నాను. ఇవి కొంచెం వెల్లుల్లి వేగిన తర్వాత రుచికి తగినంత, కారానికి తగినంత మనము మిర్చిని వేసుకోవాలండి, ఎండుమిర్చిని. అలాగే ఇందాక కాకరకాయలోవి మధ్యలో విత్తనాలు తీసి పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా తీసి వేయించుకుంటున్నానండి. ఇవి మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చండి. సో, మేము తినగల వాళ్ళు వేసుకోవచ్చు, బాగుంటుంది అవి కూడా. అలాగే కొన్ని నువ్వులు, తెల్ల నువ్వులు వేసానండి. ఎండు కొబ్బరి వేసుకున్నాను. కొంచెం పసుపు వేసానండి. సో, ఇవన్నీ కూడా లో ఫ్లేమ్‌లో మనము మంచిగా ఎర్రగా అయ్యేంత వరకు వేపుకోవాలండి, అంతే. సో, వన్స్ ఇవన్నీ బాగా వేగిన తర్వాత నేను కొంచెం చింతపండును కూడా వేసుకున్నానండి. కొంచెం చాలు, సరిపోతుంది. ఇంత చింతపండును కూడా వేసేసి లాస్ట్‌లో వేపేసుకొని వీటిని పక్కన పెట్టేసుకోవాలి. చల్లగైన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలండి. సో, ఇలా చల్లగైన తర్వాత మిక్సీ జార్‌లోకి కొంచెం బెల్లము, ఉప్పు వేసేసి ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. సో, ఇప్పుడు వీటిని ఒక ప్లేట్‌లోకి వేసుకొని ఉండలు లేకుండా కొంచెం ఒకసారి ఇలా స్మాష్ చేసుకోవాలండి, అంతే. సో, ఇంత చక్కగా మనము మసాలాను ప్రిపేర్ చేసి కాకరకాయలో స్టఫ్ చేసి వేయించుకుంటూ ఉంటే మనకింకా చేదు ఎక్కడి నుంచి తెలుస్తదండి. అస్సలు చేదు అనేది తెలియదు. పిల్లలు కూడా ఎంచక్కా తినేస్తారనమాట. అందులో చేదు తెలియకూడదని ఫస్ట్‌లో కూడా మనం ఉప్పు అప్లై చేసాం కాబట్టి అంత చేదు ఉండదండి. ఈ మసాలా పెట్టడం వల్ల ఒకవేళ ఏదైనా ఉన్నా కూడా మనకు చేదు అనేది తెలియదనమాట. ఈ ఉప్పు, కారము, కొంచెం బెల్లం వేసాం కాబట్టి తీయదనం వల్ల. సో, ఇలా మనము స్టఫింగ్ పెట్టుకోవాలన్నిట్లో. అలా పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక ప్యాన్ తీసుకొని ఇందులో కొంచెం ఆయిల్, లైట్‌గా జీలకర్ర వేసుకొని మనం స్టఫ్ చేసుకునే ఈ కాకరకాయలని పెట్టేసుకోవాలండి. కొంచెం మీడియం ఫ్లేమ్‌లో మనము అటు ఇటు తిప్పుకుంటూ అంతా కూడా మనము మగ్గిచ్చేసుకోవాలి. ఆల్రెడీ మనము ఆవిరి మీద ఉడికిచ్చాం కాబట్టి మగ్గిపోయి ఉంటుందండి. కొంచెం మనం ఇలా పాన్ మీద ఫ్రై చేయటం వల్ల మళ్ళీ కొంచెం క్రిస్పీగా రెడీ అవుతాయన్నమాట. అప్పుడు తినడానికి ఇంకొంచెం బావుంటాయి. సో, ఇలా మనము మధ్య మధ్యలో చూసుకుంటూ రౌండ్‌గా అన్ని సైడ్‌లు కాల్చేసుకోవాలండి, అంతే. ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటిని చప్పుడి పప్పుతో వేడి వేడి అన్నంలో వేసుకున్న ఈ కాకరకాయ పెట్టుకొని తింటే చాలా బావుంటుంది. సో, ఇప్పుడు ఈ కాకరకాయలనేవి బాగా ఫ్రై అయిపోయాయండి. సో, అలాగే మిగిలిన మసాలాను కూడా నేను ఇదే ప్యాన్‌లోకి వేసేసుకొని ఒకసారి అంతా కూడా మిక్స్ చేసేసుకుంటున్నానండి. ఇలా లాస్ట్‌లో మసాలా వేసిన తర్వాత ఒక్క 2 మినిట్స్ మిక్స్ చేసుకుంటే చాలు, అంతే. ఇంకా మన కాకరకాయ అనేది రెడీ అయిపోయినట్టేనండి. చూస్తున్నారు కదా, చూడగానే ఎంత రుచిగా అనిపిస్తున్నాయో. సో, ఇలా ప్రిపేర్ చేసిన వాటిని మనము వేడి వేడి అన్నంలో పెట్టుకొని తింటే చాలా బావుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. సో, ఇలా కాకరకాయ పెట్టేసుకొని వేడి వేడి అన్నంలో చప్పడిపప్పు కాంబినేషన్‌లో తింటే చాలా బావుంటుంది. సో, ఈ కాకరకాయని మనము ఆవిరి మీద ఉడికిచ్చాం కాబట్టి మెత్తగానే ఉంటుందండి. ఇష్టమైన వాళ్ళు చపాతీలోకి కూడా చాలా బావుంటుంది. సో, అది కూడా పల్లీ మసాలా ఉంది కాబట్టి, సో, ఇలా అన్నంలోకైనా, చపాతీలోకైనా చాలా బావుంటుంది. సో, మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్‌ని ఫాలో అవ్వండి. అలాగే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల నాకెంతో సపోర్ట్‌గా ఉంటుంది. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.